హే గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనలీ ఆఫ్టర్ 20 days అనుకుంటా నేను వీడియో మళ్ళీ షూట్ చేస్తున్నా. 20 days ఎందుకైందంటే నేను లాస్ట్ మా నాన్నమ్మ వీడియో పోస్ట్ చేసిన, దానికి చాలా అంటే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఐ వెయిటెడ్ ఏంటంటే ఒక 1000 views రావాలి, దానికి అప్పటి వరకు ఒక వీడియో పోస్ట్ చేద్దామని. ఓన్లీ 1000 views కోసం ఎందుకు వెయిట్ చేసిన అంటే లైక్ నా వ్యూవర్స్ చూసే వాళ్ళకు అంటే ఎట్లాంటి కంటెంట్ కావాలి, వాళ్ళు ఎట్లా నచ్చుతుంది ఇట్లా అని చెప్పి నేను 1000 views కోసం వెయిట్ చేసిన. సో ఫైనలీ గెస్ వాట్, 1000 views కంప్లీటెడ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నేను మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నా. అండ్ దిస్ టైం వెళ్తున్నాం కొండపోచమ్మ రిజర్వాయర్ వెళ్తున్నాం. యాక్చువల్లీ మా వాడు ఒకడు ఫోన్ చేసిండు, 5కి ఫోన్ చేసిండు. 5కి ఫోన్ చేసిన లేపిండు. ఒక టైం 6 అవుతుంది, టైం 6 అవుతుంది. వాడేమో ఇంకా రాలే, నేనేమో వీడియో స్టార్ట్ చేసేసిన. అప్పుడు రెడీ అయి కూర్చున్నా. టైం సెన్స్ ఉండగారా, నీకే చెప్తున్నా, చూస్తావు కదరా వీడియో. టైం సెన్స్ ఉండదా నీకు? టైం సెన్స్ ఉండాలి రా లైఫ్ అన్నాక. సో మనం ఇప్పుడు వాడు వచ్చినాక చూద్దాం. ఇప్పుడైతే మనం సార్ నా అవుట్ఫిట్ కూడా చూపిస్తాం మీకు. ఫోన్ ఎక్కడ పెట్టాలా? కుత్సదంసి మీ డాడీ పైసలతో కొనుక్కోలే ఈ షూస్, నా పైసలతో కొనుక్కున్నాం. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? సో గైస్, ఈడు వస్తుండు, నాకు బండి సౌండ్ వినిపిస్తుంది. సో మనం బండి సౌండ్ నాకు వినిపించింది. సో ఆడు ఎట్లా వస్తుందో నేను వీడియో చూస్తాను. ఆడు ఎట్లా వస్తుండో చూద్దాం. వస్తుండో సౌండ్ వినిపించిందా? సో ఆడొచ్చిండు, 5కి ఫోన్ చేసిండు, ఇప్పుడు వస్తున్నాడు. ఏమంటామా 20 minutes later. ఇట్లా స్టార్ట్ అయిన మళ్ళీ జరగాలనేది ఒకటి జరిగింది. సో అందుకు మళ్ళీ బండి అంతా కడిగి మళ్ళీ బండి అంతా నీట్గా క్లీన్ చేసుకొని, ఈ అంకుల్ ఎవరోడో మాకు తెలియదు, బట్ ఆయన మేము బండి ఇట్లా కడుగుతుంటే చూసి ఆటోలో నుంచి ఒక బబుల్ తీసుకొని వచ్చి బండి మీద వాటర్ పోసిండు. థ్యాంక్ యూ అంకుల్. ఒకవేళ మీరు వీడియో చూస్తే హ్యూమానిటీ ఇంకా బతుకుంది అనిపిస్తే ఇట్లా చూస్తే. Eventually. పెట్టుకోరు అని చెప్పి వీళ్ళందరూ చూస్తారు, జరా తొంగి చూస్తారు. ఓ మ్యాన్, రోడ్ అంతా ట్రాఫిక్ ఉంది. ఇదంతా ఇప్పుడు దుర్గామాత నిమజ్జనం అవుతుంది. రోడ్ మొత్తం సామీర్పేట దగ్గర ఉన్నాం. అసలు ఇయర్ ఒక్కటి అమ్మవారిది నిమజ్జనం జూలే అని మైండ్లో ఉండే, బట్ దారిలో వెళ్తుంటే అది కూడా అయిపోయింది. సో హ్యాపీగా ఇంకా ముందు కూడా స్టార్ట్ అయిపోయినాం. బట్ రోడ్ అంతా ఫుల్ ట్రాఫిక్ ఉండే. Meanwhile. బా వ్యూ ఏమని ఉంది. అందరూ వింతగా చూస్తారు అనమాట.
ఎవడరా పోరాడు చిన్న పైసలు అడిగినా ఎత్తుకొని పోతున్నాం చిన్న పైసలు అడిగినా ఎత్తుకొని పోతున్నాం అరే తీసుకోతున్నాం నేను వస్తావా నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. తీసుకోతున్నాం चलो किडनैप कर रहे हैं, चलो वो चला जाता है किसी के साथ भी जाने के लिए An hour later. వాళ్ళు వస్తారు బండ్లు కూడా ఎట్లా పోతున్నాయో ఇట్లా పోనీకి లేదా సరే. సో రిజర్వేయర్కి వచ్చినామంట. హియర్ ఇస్ ద బ్యూటీ. కొంతమంది వచ్చారు గ్యాంగ్. సో రిజర్వేయర్కి పోదాం. పైకి ఎట్లా కూడా ఆఫ్ రోడింగ్ చేయాలన్నా? చేసావారా? దీనికి ఎవరో వచ్చింది ఇట్లా పోతే పోవచ్చు అన్న. ఇట్లానే పోదాం దా. ఇప్పుడు ఇటు రీల్ చూస్తాడంట. ఇప్పుడు ఇందిరా బాలరాజు ఇమ్రా ఉపయోగం మీ వల్ల. సరే మనం అయితే ఇప్పుడు పోదాం. మెల్లగెళ్ళి గురు మెల్లగెళ్ళి గురు. ఇచ్చేసేయి వెళ్ళిపోయారు. సో ఆఫ్ రోడింగ్ చేస్తున్నాం గాయస్. ఎవరు చేయని విధంగా చేస్తున్నాం. మంచి కొత్త బండి ఆఫ్ రోడింగ్ చేపిస్తున్నాము. బండి ఓనర్ ఫీలింగ్స్ రకరకాలుగా ఉంది అంటుంటా. ఓ ఇటు పెట్టి అని ఎట్లా అనిపిస్తుంది? రకరకాలుగా ఉందా? రే వ్యూ మస్తుంది అన్నాడ. అసలు వ్యూ అయితే Six hours later. మండరానికి బండి సర్లని ఇయ్యారు మళ్ళా. ఎక్కువ బండి ఎక్కువ గుడిసిస్తావు. గుడిసె కట్టుకొని ఏదో ఉన్నాయి. సరేనా బయట ఉంటా. ఏంటంటే రోడ్డు ఈ రాయలు ప్రొహిబిటెడ్ ఏరియా ఇది. అక్కడ ఆల్రెడీ మార్కెట్స్ పెట్టిన పోలీసు వాళ్ళు ప్రొహిబిటెడ్ ఏరియా అని. బట్ అయినా కూడా రాలేసినా ఏమేసినా తెలుసు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మనల్ని ఎవరు రాలేదు. అనే పోతున్నాం. రాళ్ళున్నా ఏమున్నా అక్కడే తీసుకున్నాం. పళ్ళు ఇంకా అన్న అయిపోయారు. చూడండి వ్యూ. అరే అరే వెయిట్.
సో కొనేద్దాం రా పెట్టేది ఎంత రేట్ మాట్లాడు टेम्पो में आला बेटे हाय ब्रो आप भैया राम राम हाय ब्रो व्हाट्सअप మై నేమ్ ఇస్ నిఖిల్ ఏ రైడర్ మీరు ఇట్ సైడ్ ఇటు ఉంటారు పైకి పోదాం దానా పైకి ఫోటో దిగాం భయ్యా ఒరే రే ఏమన్నా పడితే అంటే స్పెక్స్ జాగ్రత్త లోపల మస్తు వచ్చేస్తుంది వర్త్ ఏమో అనుకున్నా అరే గులాబ్ జాములు గలగలలా ఆడుతున్నాయా అంటే ఎవరు చేయనియే చేస్తాము ఇప్పుడు అన్న ఆడ మొత్తం బార్గెట్ చేసిన ప్రొహిబిటెడ్ ఏరియా ఉన్నాడు అట్లా వచ్చేసినాము అన్న అందుకే అంటే నా పోలీసులు డాడీ సారీ వచ్చిన టిక్కకురి లిటరలీ చెప్తున్నా మెంటల్ ఉంది వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ లెవెల్ అనుకో కాదు మీకు కోపం ఉందా నన్ను తీసుకురా రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడు యశోదా పైకి రా పోలీసు రా అంతే చాలదా 2 hours later. ఆఫ్ రోడింగ్ చేసింది అనమాట సో టిఫిన్ తిందాం టిఫిన్ తిని ఇప్పుడు కొమరవెల్లి పోదాం పోదామా కొమరవెల్లి పోదాం సో పొద్దు నుంచి తినలే అనమాట సో అందుకు ఇప్పుడే తినేసినాము ఇప్పుడు దీని రెండు ప్లేట్లు తిని ఇప్పుడు మళ్ళీ కొమరవెల్లికి వెళ్ళిపోయాం అడిగి పోయినాక స్టార్ట్ బాధేంద్ర అరే నీ బాధేంద్ర Later. ఇక్కడ బ్లూ కలర్ షర్ట్ మీద షూస్ కనిపిస్తున్నాయి కదా మనమే ఆ షూస్ నేను టెంపుల్కి పోయే ముందు 2 hours పట్టింది ఆ 2 hours నేను దాని మీద దాచిపెట్టినా ఎందుకంటే 8,000 పోయి ఆ షూస్ పోతే ఎట్లుంటుంది రేపు హార్డ్ బ్రేక్ అయిపోతుంది నా షూస్ పోతే అందుకడే పెట్టినా దర్శనం అయిపోయింది మంచిగా ఇంకా షూస్ కూడా సేఫ్ ఉండే మేము సేఫ్ ఉన్నాం అందరం సేఫ్గా ఇంటికి వెళ్ళిపోయినాము సో మీరు కూడా బండి నడిపించేటప్పుడు సేఫ్ ఉండండి హెల్మెట్ సేఫ్టీ అంటిల్ దెన్ టాటా సీ యూ టేక్ కేర్ బాయ్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి